నమస్తే సార్. నమస్కారం. నా పేరు పర్వీన్ సార్. మా ఆయన పేరు షబీర్ సార్. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? వస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ఆవిడ వస్తుందా? నువ్వు డుమ్మ కొడతావు. నువ్వేం పని చేస్తావు అమ్మా? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఇప్పుడు లేదు, హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్. ట్విన్స్ సార్. వీళ్ళిద్దరు. ఇద్దరు ట్విన్స్. ఇద్దరు 10వ తరగతినా? ఓకే. నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేర్ అన్నా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. ఆల్గరిథమ్స్ రాస్తారు. చెప్పండి, కానీ ఎట్లా చేస్తున్నారు మీరు చెప్పండి. అమ్మ, మీరు బాబు విహాన్ భాష గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులను బాగానే ఉన్నారు. ఇదేమంటే 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సింది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చావు B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి? ర్యాంకు A1 రావాలి. A1 వస్తే నీకు సీటు ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు. స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే అమ్మ కొట్టావా? ఫీవర్ వస్తా చెప్పాడా? ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా. ఫస్ట్ టైం కదా, 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు. రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అది కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్, డయాగ్రామ్. ఓకే, ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది. కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఏమా, ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా? నువ్వమ్మా, నీది ఈ టీచరా?
టీచర్ దగ్గర ఉంది సార్. అంటే వీళ్ళు ట్విన్స్ కాబట్టి సార్ వీళ్ళు పాప టాపర్ కాబట్టి 9th క్లాస్ లో పంపిస్తారు సార్ వాళ్ళు. సార్ ఇప్పుడు ఈ యాప్ కూడా ఇస్తున్నాం సార్. స్మార్ట్ ఫోన్ ఉంటే తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేసింది సార్. మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అది ఇస్తున్నారు. ఓసారి మెసేజ్ పంపిస్తున్నారు. స్టార్ట్ చేస్తాం సార్. మొత్తం లింక్ చేస్తాం సార్. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్. తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేస్తాం సార్. ఓకే. యాప్ ఇప్పుడు ఇంకో 3 నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్. సో పిల్లలు ఒకవేళ ఇంట్లో నుంచి పంపిస్తారు సార్. పిల్లలు స్కూల్కి రాకపోతే తెలియదు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తాం సార్. మీ పిల్లలు రాలేదు స్కూల్ కానీ ఇమీడియట్ తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. సాయంత్రానికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ అటెండెన్స్ తీసుకున్నట్టు వెళ్ళిపోవచ్చు. ఓకే. అట్లా ట్రాక్ చేస్తాం. ఓకే. అది ఐడియా వస్తుంది. ఎప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా. ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడాలి కదా మీరంతా. కాబట్టి మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం. అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. మీరు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.